మెదడు మన శరీరంలో అత్యంత ప్రభావవంతమైన అవయవం ఇదే. ఆలోచనలు, భావోద్వేగాలు, జ్ఞాపకాలను విశ్లేషించేది, నిర్ణయాలను అమలు చేసేది మన మెదడే. ఒక మాటలో చెప్పాలంటే మన శరీరంలో మెదడే హెడ్ మాస్టర్. అయితే నేటి ఆధునిక జీవనంలో మన మెదడు మన పూర్వీకులు చూడని ఎన్నో సంక్లిష్టతలను ఎదుర్కొంటోంది. ఒత్తిడి, ఆందోళన, ఎడతెగని ఆలోచనలు, పని సంస్కృతి, ఫోన్లో నిరంతరం వచ్చిపడే నోటిఫికేషన్లు ఇవన్నీ మన మెదడును కుదురుగా ఉండనీయటం లేదు. ఒత్తిడిని పెంచుతూ మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి ఉపకరించే దివ్యమైన 10 సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక జీవనంలో మెదడును ఆరోగ్యంగా ఉంచుకునేందుకు నిత్య జీవితంలో 10 సూత్రాలను ఆచరణలో పెట్టడం మేలు చేస్తుంది. వాటిలో మొదటిది బుర్రకు తరచుగా పదును పెట్టడం. తరచుగా పజిల్స్, సుడోకు, క్రాస్ వర్డ్స్ వంటి గేమ్స్ని ఆడుతూ ఉండాలి. ఇవి మెదడును ఉత్తేజపరచటంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక రెండో సూత్రం వ్యాయామం. వ్యాయామం మెదడులో రక్త ప్రసరణను పెంచడంతో పాటు మెదడులో ఆరోగ్యకరమైన న్యూరో ట్రాన్స్మిటర్ల విడుదలను పెంచుతాయి. ఇవి మెదడును బాగా ఉత్తేజితం చేస్తాయి. మెదడు ఆరోగ్యానికి ఉపకరించే మూడో సూత్రం పోషకాహారం. అన్ని పోషకాలతో కూడిన సమతులాహారం మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆకుకూరలు, పండ్లు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, చిరుధాన్యాలు తరచూ తీసుకుంటే మంచి మానసిక ఆరోగ్యం కూడా సొంతమవుతుంది. మెదడు ఆరోగ్యానికి 4వ సూత్రం మంచి నిద్ర. మెదడు రోజంతా అనేక సంక్లిష్టమైన ప్రక్రియలు నిర్వహిస్తుంది. ఈ పనులను సరిగ్గా చేయటానికి తగినంత నిద్ర చాలా అవసరం. నిద్రించేటప్పుడు మన మెదడు తన సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. మెదడు ఆరోగ్యానికి అవసరమైన 5వ సూత్రం హెల్మెట్ వాడకం. రోడ్డు ప్రమాదాల్లో మెదడుకు గాయాలయ్యే ప్రమాదం ఎక్కువ. బైక్ డ్రైవింగ్, సైక్లింగ్ చేసేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. మెదడు ఆరోగ్యానికి ఉపకరించే 6వ సూత్రం నిత్య విద్యార్థిలా ఉండటం. కొత్త భాషలు, కళలు, సంగీతం నేర్చుకోవటం వల్ల మెదడులో కొత్త న్యూరాన్ కనెక్షన్లు ఏర్పడతాయి. అవి మెదడును యవ్వనంగా ఉంచుతాయి. ఇక మెదడుకు అవసరమైన 7వ సూత్రం రొటీన్కు భిన్నంగా ఉండటం. నెలల తరబడి ఒకే రకమైన పనులు చేయటం వల్ల మెదడు పనితీరు నెమ్మదిస్తుంది. అందుకే జీవితంలో చిన్న చిన్న మార్పులు, కొత్త అనుభవాలకు చోటివ్వాలి. ఇక 8వ సూత్రం మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం. మద్యం, సిగరెట్, మత్తు పదార్థాలు దీర్ఘకాలంలో మెదడుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి మత్తు పదార్థాలకు దూరంగా మసలుకోవాలి. ఇక 9వ సూత్రం డిజిటల్ పరికరాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం. ఆధునిక సాంకేతికత పరికరాలు మెదడుకు కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తున్నాయి. వీటిపై ఎక్కువ గంటలు గడపటం వల్ల మెదడుకు చాలినంత విశ్రాంతి తీసుకునే సమయం దొరకటం లేదు. ఇలాంటప్పుడు తరచూ డిజిటల్ విరామం తీసుకోవటం మెదడుకు హాయిని కలిగిస్తుంది. ఇక 10వ సూత్రం సామాజిక సంబంధాల్ని నెరపడం. శరీరానికి పోషకాహారం ఎంత ముఖ్యమో మెదడుకు సామాజిక సంబంధాలు అంతే అవసరం. ఇతరులతో మాట్లాడటం, కలిసి పనిచేయటం, ఆప్యాయతలు పంచుకోవటం ఇవన్నీ మెదడును ఉత్తేజంగా ఉంచుతాయి.